ఈ సమావేశానికి ఒక యువకుడు అధ్యక్షత వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని సునీతా తాయ్ అన్నారు. పూణేలో సమాజ్వాదీ ఏక్జూతాత సమ్మేళనంలో ఒక సమావేశానికి అధ్యక్షత వహించేందుకు అవినాష్ పాటిల్ను ఆహ్వానిస్తూ ఆమె అన్న మాటలవి. నాకు ఇప్పుడు 55 సంవత్సరాలు, నేనెలా యువకుణ్ణవుతాను అంటూ అవినాష్ విస్మయపడ్డారు. సోషలిస్టులు ఎవరైనా సరే 60 సంవత్సరాల వయసులోపు వారు యువకులే. అదే గాంధేయవాదులైతే 75 ఏళ్ల వరకు వారు యువకులే సుమా అని నేను చమత్కరించాను. ఇదలా ఉంచితే భారతదేశంలో సోషలిస్టు ఉద్యమానికి 90 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పూణేలో జరిగిన సమ్మేళనంలో దేశం నలుమూలల నుంచి వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. నా చమత్కారపూరిత వ్యాఖ్య ఒక బాధాకరమైన సత్యాన్ని కప్పిపుచ్చింది. భారతీయ సోషలిస్టు ఉద్యమ వారసత్వం క్షీణించిపోతోంది. వర్తమాన భారతదేశంలో మనకు ఆ స్ఫూర్తిదాయక భావజాలం అవసరం అమితంగా ఉంది. హిందీ భాష రాష్ట్రాలలో విద్వేష రాజకీయాలను సమర్థంగా సవాల్ చేసిన ఆ రాజకీయ భావజాల చైతన్యం తగ్గిపోయింది. నకిలీ జాతీయవాదాన్ని చీల్చి చెండాడేందుకు అవసరమైన మేధా అస్త్రాలు నేటి యువ ప్రతిఘటనకారులకు అందుబాటులో లేకుండా పోయాయి. పాతకాలంలో తమ స్ఫూర్తిదాయక పోరాటాలను జ్ఞాపకం చేసుకుంటూ కాలమంచున ఉన్న సోషలిస్టులకే కాదు, జాతికే ఇదొక పెద్ద విషాదం, పూరించుకోలేని మహానష్టమది. మన జాతీయ జీవితంలో సోషలిస్టు ఉద్యమ చరిత్ర విస్మృతి అగాధాల్లోకి జారిపోయింది. భారతీయ సోషలిస్టుల గురించి ఎవరైనా ఒక యువకుణ్ణి అడగండి, సమాధానం ఇవ్వలేక తెల్లమొహం వేస్తాడు. ఒక సోషలిస్ట్, ఒక కమ్యూనిస్ట్, అజ్ఞాత జీవితంలో ఉన్న ఒక మావోయిస్టు మధ్య ఉన్న తేడాలేమిటో నేటి యువతలో ఎంతమందికి తెలుసు? నవయువ భారతీయుల దృష్టిలో వారందరూ వామపక్షీయులే. గడచిన కాలం, సాగిపోయిన చరిత్ర అవశేషాలు మాత్రమే సుమా. మీరు ములాయం సింగ్ యాదవ్ గురించి వినే ఉంటారు. ఆయనేమి ఆదర్శ సోషలిస్టు రాజకీయవేత్త కాకపోయినా జనప్రియ సోషలిస్టు నేతలలో ఒకరు. పాతకాలం పాత్రికేయులు కాంగ్రెస్ పాలకులపై నిత్యం నిప్పులు చెరిగే జార్జ్ ఫెర్నాండెస్, విడ్డూరంగా ప్రవర్తించే రాజ్ నారాయణ్ను గుర్తు చేసుకుంటారు. కాని కర్పూరి ఠాకూర్, మధులిమాయి, ఎస్ఎం జోషి, రబీరే, మృణాల్ గోరే, కిషన్ పట్నాయక్ల గురించిన జ్ఞాపకాల ముద్ర వారి మనసుల నుంచి తొలగిపోయిందని చెప్పాలి. సోషలిస్ట్ ఉద్యమ తొలితరంలో బొంబాయి మేయర్గా విశేష పేరు ప్రఖ్యాతలు ఆర్జించిన యూసఫ్ మెహ్రాలే ఆధ్యాత్మిక సోషలిస్ట్ అచ్యుత్ పట్వర్ధన్లను బహుశా ఎవరి స్మృతిపథంలోనూ లేరేమో. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ను సోషలిస్టు ఉద్యమ నాయకుడిగా కాకుండా గాంధేయ సర్వోదయ నాయకుడిగాని నేటి తరం వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. హస్తకళల పునరుద్ధరణకు విశేష కృషి చేసిన ఉదాత్తురాలిగా కమలాదేవి చటోపాధ్యాయను, సోషలిస్టు మేధావి, బౌద్ధ పండితుడిగా ఆచార్య నరేంద్రదేవ్ను గుర్తు చేసుకుంటున్నారు. సువిఖ్యాత మరాఠీ సాహిత్యవేత్తగా సానే గురూజీ, సాంఘిక సంస్కర్తగా బలేశ్వర్ దయాళ్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఓటీటీ సినిమా ఏ వతన్ మేరే వతన్ పుణ్యమా అంటూ సాహసోపేత స్వాతంత్ర్య యోధురాలుగా ఉషా మెహతా ఇప్పుడు అందరి స్మృతిపథంలో ఉన్నారు. గమనార్హమైన విషయం ఏమిటంటే వీరిలో ఏ ఒక్కరిని సోషలిస్టు ఉద్యమ నేతగా జ్ఞాపకం చేసుకోవడం లేదు. రామ్ మనోహర్ లోహియాను ఒక సోషలిస్టుగా ప్రస్తావిస్తున్నారు. అయితే మండల్ పూర్వీకుడిగా మాత్రమే ఆ ప్రస్తావనలు ఉంటున్నాయి. మౌలిక సోషలిస్టు ఆలోచనశీలిగా, నాయకుడిగా గుర్తు చేసుకోవడం అనేది సకృతుగా జరుగుతోంది. విశిష్ట సోషలిస్ట్ ఉద్యమానికి మూలమైన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో భారత జాతీయ కాంగ్రెస్లో అంతర్భాగంగా ఏర్పాటైంది. రాజకీయ స్వాతంత్ర్యాన్ని సామాజిక, ఆర్థిక సమానత్వ భావనలతో అనుసంధానించడం ద్వారా వలస పాలన వ్యతిరేకోద్యమాన్ని విప్లవీకరించేందుకు సోషలిస్టు పార్టీ కృషి చేసింది. జేపీతో సహా పలువురు నాయకులు తొలుత మార్క్సిస్టు సిద్ధాంత అనుయాయులే అయినప్పటికీ కమ్యూనిస్టుల వలె కాకుండా కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఉంటూ జాతీయోద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ, లోహియా, ఉషా మెహతా లాంటి వారు చారిత్రాత్మక పాత్ర వహించారు. స్వాతంత్ర్యానంతరం సోషలిస్టులు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్ష ప్రజాస్వామ్య పార్టీగా ప్రభవించారు. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చట్టసభలకు చెప్పుకోదగిన సంఖ్యలో ఎన్నికైన సోషలిస్టులు హిందీ భాష రాష్ట్రాలలో వెనుకబడిన కులాల వారిని, పేద ప్రజలను సంఘటితపరిచారు. భారత గణతంత్ర రాజ్య తొలినాళ్లలో
భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు కమ్యూనిస్టులతో పాటు సోషలిస్టులు అవిస్మరణీయమైన కృషి చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి కాలంలో పలువురు సోషలిస్టులు నిర్వహించిన పాత్ర భారత సోషలిస్టు ఉద్యమ చరిత్రలో మరొక ప్రతిష్టాత్మక అధ్యాయం. చాలా మంది ఆ 19 నెలలు జైలు జీవితం గడిపారు. విద్యార్థి నాయకుడిగా పేరు పొంది ఆ తర్వాత ప్రొఫెసర్ అయిన రాజ్ కుమార్ జైన్, సామాజిక క్రియాశీలి విజయ్ ప్రతాప్, ట్రేడ్ యూనియన్ నాయకుడు దలీప్ సింగ్ మొదలైన వారెందరినో ఈ సందర్భంలో తప్పక ప్రస్తావించుకోవాలి. ఇంతకు భారతీయ సోషలిజం ఏమిటి? చాలా మంది భావిస్తున్నట్టు యూరోప్లోని సోషల్ డెమోక్రాటిక్ సంప్రదాయానికి భారతీయ రూపం కానే కాదు. యూరోపియన్ సంప్రదాయం ఎన్నికల ప్రజాస్వామ్యం ద్వారా అసమానతలను పరిమితంగా తగ్గించడమే లక్ష్యంగా ఉన్న రాజకీయ భావజాలం మాత్రమే. భారతీయ సోషలిజంను ప్రశస్తంగా ప్రవచించిన చింతకుడు లోహియా. ఆయన సిద్ధాంతం విభిన్నమైనది. అదొక భావసాహసం. సోషలిస్ట్ భావజాల యూరోప్ కేంద్రిత మూలాలను త్యజించి సమస్త సమాజాలకు ఉపయుక్తమయ్యేలా సోషలిజం భావనకు ఆయన ఒక విలక్షణ రూపునిచ్చారు. లోహియా సోషలిస్ట్ భావజాలంలోని 4 అంశాలకు వర్తమాన భారతదేశంలో విశేష ప్రాసంగికత ఉన్నది. అవి సమానత్వ భావనను ఆర్థిక దృక్కోణానికి పరిమితం చేయకుండా కులం, జెండర్, జాతి, జాతీయత మొదలైన అంశాలకు కూడా వర్తింపచేశారు. మహిళా రిజర్వేషన్లు, కుల గణన, ఓబీసీ, ఎస్సీ కోటాలలో ఉపకోటాలకు సంబంధించిన చర్చలలో బహుళ క్రమబద్ధమైన పొరలతో కూడిన సామాజిక సోపాన క్రమాలను అర్థం చేసుకునేందుకు లోహియా భావన దోహదం చేస్తుంది. సుస్థిర శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ పట్టణ, పారిశ్రామిక, టెక్నోక్రాటిక్ అభివృద్ధి నమూనాపై పునరాలోచనకు భారతీయ సోషలిస్టులు పునాదులు వేశారు. వాతావరణ మార్పు పర్యవసనాలు తీవ్రమవుతున్న ప్రస్తుత సందర్భంలో ఈ కొత్త ఆలోచన పద్ధతికి ప్రాధాన్యముంది. సామాజిక పరివర్తన సాధనకు ఎన్నికల ప్రజాస్వామ్యం లేదా రాజకీయ హింసకు ప్రత్యామ్నాయంగా గాంధీ సత్యాగ్రహ తాత్వికత పద్ధతుల స్ఫూర్తిని స్వీకరించడం, మన భాషలు, సంస్కృతి, జాతీయవాదం ప్రగాఢ ఆధారాలుగా ఉన్న సాంస్కృతిక రాజకీయాలకు కొత్త వ్యాకరణాన్ని భారతీయ సోషలిస్టులు రూపొందించారు. సాంస్కృతిక జాతీయవాదం, జనప్రియవాదాల ప్రాబల్యం, జాతికి ప్రాధాన్యమిచ్చే జాతీయవాద ధోరణుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సోషలిస్టుల సాంస్కృతిక రాజకీయాల అవసరం ఎంతైనా ఉంది. కొన్ని దశాబ్దాల క్రితం సోషలిస్టు భావాలతో ప్రమేయం లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచించటం అసాధ్యంగా ఉండేది. కాలకెరటం నేడు సోషలిస్టు తీరాన్ని వీడి అవతలి గట్టుకు వెళ్లిపోయింది. సోషలిజం ఒక తిట్టు పదమైపోయింది. అయితే అమానుష అసమానతలు లేని ప్రతి ఒక్కరికి శ్రేయోజీవితాన్ని సమకూర్చే ఒక మానవీయ సమాజ నిర్మాణ ఆకాంక్ష స్వతసిద్ధమైన స్ఫూర్తినిస్తోంది. అటువంటి సమాజాన్ని నిర్మించేందుకు ఆరాటపడేవారు తమను తాము సోషలిస్టులమని కాకుండా వేరే విధంగా పిలుచుకోవచ్చు. అయితే 20వ శతాబ్దిలో సోషలిస్టు శ్రేణులలో చీలికలు తెచ్చిన సైద్ధాంతిక, రాజకీయ విభేదాలను వారు తప్పక ఉపేక్షిస్తారు. మానవీయ సమాజానికై ఈ సరికొత్త అన్వేషణ బహుశా కొత్త రాజకీయ కార్యాచరణలకు దారితీసే అవకాశముంది. సోషలిజం స్ఫూర్తిని ఆవాహన చేసుకుని దానిని పునరుజ్జీవింపచేసినప్పుడు జాతి భవితవ్యాన్ని సముజ్వలంగా నిర్మించేందుకు అదొక కార్యసాధకమైన భావజాల ప్రాతిపదిక అవుతుంది. 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రభావ ప్రాబల్యాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు 90 సంవత్సరాల సోషలిస్ట్ ఉద్యమ వారసత్వం శక్తివంతమైన రాజకీయ మేధో వనరులను మనకు సమకూర్చగలదనే పరిపూర్ణ ఆశాభావంతో పూణే నుంచి నా స్వస్థలానికి వెళ్లాను.